తెలుగువారికి ఒక జెండాని ఎజెండాని ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆత్మధైర్యంతో ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటువంటి వేడుక అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా 28వ తారీఖు ముందు 27, 29 3 రోజులు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా 2 రోజులు వర్చువల్గా జరగటం, సుమారు 1800 పైన ఉన్నటువంటి క్లస్టర్స్లో ప్రతి దగ్గర కూడా ఈ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ చేసుకునేటువంటి ప్రక్రియ. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకునేటువంటి పండగ తెలుగుదేశం పార్టీ మహానాడు. ఇది ఏ రాజకీయ పార్టీకి లేదు. మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేసుకోవటం, భవిష్యత్తులో ఏమి చేయాలి, గతంలో మేము చేసినవి పునరుచ్చరణ చేసుకోవటం, భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు నిర్దేశించుకోవటం, తీర్మానాలన్నిటి మీద చర్చించుకోవటం, రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం తెలుగుదేశం పార్టీ. ఇది అన్న ఎన్టీ రామారావు గారు చేపట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఒకసారి మహానాడు చేసేటువంటి అవకాశం లభించింది 2018లో. కంకిపాడు నియోజకవర్గంలో 3 సార్లు చేసేటువంటి అవకాశం లభించింది. మొట్టమొదటి మహానాడు రోడ్లో జరిగింది, దానికి మహానాడు రోడ్ అని వచ్చింది. దాని తర్వాత సిద్ధార్థ కాలేజీలో, అక్కడ ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకున్నాం. మూడోది పెనమలూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టుకున్నాం. కాబట్టి ఆ విధంగా ఈ ప్రాంతంకి మహానాడికి కూడా అవినాభావమైన సంబంధం ఉంది.